ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. టీ20 ప్రపంచ కప్ 2024లో సెకండ్ సెమీఫైనల్లో మ్యాచ్లో ఇండియాతోని ఇంగ్లాండ్ అయితే తలపడనుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇంగ్లాండ్ జట్టు యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీ20 ప్రపంచ కప్ 2024లో ఇప్పటికే 4 జట్లు అయితే సెమీకి చేరడం జరిగింది. తొలి సెమీఫైనల్లో వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా తోటి ఆఫ్ఘనిస్తాన్ అయితే తలపడనుంది. రెండో సెమీఫైనల్లో వచ్చేసరికి టీమిండియా తోటి ఇంగ్లాండ్ అయితే తలపడనుంది. ఈ రెండు సెమీఫైనల్ జూన్ 27న అయితే మ్యాచ్ ఇలా అయితే జరగనున్నాయి. ఒకటి ఉదయం 10:30 జరగగా, ఇంకోటి మ్యాచ్ వచ్చేసరికి సాయంత్రం 6 గంటలకైతే ప్రారంభంగానుంది. వెస్టిండీస్ కాలమానం ప్రకారం అయితే, మన భారత కాలమానం ప్రకారం మన మ్యాచ్ వచ్చేసరికి రాత్రి 8 గంటలకైతే మ్యాచ్ అయితే ప్రారంభంగానుంది. అయితే ఇండియాతో జరగబోయే మ్యాచ్లో ఇంగ్లాండ్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఓవరాల్గా ఇంగ్లాండ్ మాత్రమైతే ప్లేయింగ్ 11 ఎటువంటి చేంజ్ లేకుండానే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత మ్యాచ్లో కూడా ప్లేయింగ్ 11 అద్భుతంగా రాణించడం జరిగింది. ముఖ్యంగా ఓపెనింగ్ పొజిషన్లో జాస్ బట్లర్ కానీ, ఫిల్ సాల్ట్ కానీ భీకరమైనంగా రాణించడం జరిగింది వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో వీళ్ళిద్దరు మాత్రమైతే. అందుకే అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో యథావిధిగా షామ్ కరణ్ కానీ, మార్క్ వోడ్ కానీ, క్రిస్ జోర్డన్ కానీ వంటి బౌలర్స్ అయితే రాణించడం జరిగింది. అందుకే వీళ్ళు ప్లేయింగ్ 11లో మాత్రం ఏ మార్పు చేయకుండా అదే విధంగా బరిలో దిగే అవకాశం అయితే మెండుగా కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇండియాతో జరగబోయే మ్యాచ్లో మన ఇంగ్లాండ్ యొక్క ప్లేయింగ్ 11 మాత్రమైతే దాదాపు 90% ఇదే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓపెనింగ్ పొజిషన్లో చూసుకున్న, మిడిల్ ఆర్డర్ పొజిషన్లో ఏ పొజిషన్లో చూసుకున్నా మొత్తం ఓవరాల్గా వాళ్ళ ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 అయితే ఈ విధంగానే ఉండబోతుంది. జోస్ బట్లర్, పెల్సార్డ్, జానీ బేస్టో, హారీ బ్రూక్స్, మోహన్ అలీ, లివింగ్స్టోన్, షామ్ కరణ్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డన్, టోప్లే వంటి ప్లేయింగ్ 11 అయితే కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ప్లేయింగ్ 11లో చూసుకుంటే మన ఇంగ్లాండ్ యొక్క బ్యాటింగ్ పటిష్టత కానీ, బౌలింగ్ పటిష్టత కానీ చాలా అంటే చాలా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో జాస్ బట్లర్, పిల్సార్డ్, జానీ బేస్టియో భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో షామ్ కరణ్, ఆదిల్ రషీద్, ఆర్చర్ మాత్రమైతే భీకరంగా ఉండడం జరిగింది. ఇంగ్లాండ్కి అయితే కలిసి వచ్చే అంశం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బలమైన ఇండియాతో తలపడాలంటే మన ఇంగ్లాండ్ వచ్చేసరికి అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణిస్తేనే గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి. అందుకే వాళ్ళ ప్లేయింగ్ 11 చూసుకుంటే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇంగ్లాండ్కు మెయిన్ లోపం ఏంటంటే మిడిల్ ఆర్డర్లో రాణించే వాళ్ళైతే లేరని చెప్పుకోవచ్చు. ఓపెనర్లో ఒకరు వన్ డౌన్గా రాణించే అవకాశం అయితే ఉంది. హరీ బ్రూక్స్ కానీ, మౌలాని కానీ, లివింగ్స్టోన్ కానీ, షామ్ కరణ్ వంటి బ్యాటర్లు అయితే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు వీళ్ళు మాత్రమైతే. ఇది ఒక పెద్ద లోపం అని చెప్పుకోవచ్చు ఇంగ్లాండ్కి మాత్రమైతే. అయితే బౌలింగ్ అయినా, బ్యాటింగ్ అయినా బాగానే కనిపిస్తుంది. మరి చూద్దాం, ఇండియాతో జరగబోయే మ్యాచ్లో మరి ఇంగ్లాండ్ గెలుస్తా లేకపోతే ఇండియా గెలుస్తా అని అయితే వేచి చూడాల్సిందే. జూన్ 27న మ్యాచ్ అయితే జరగనుంది గయానా వేదికగా. మరి గయానా పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి బూటిగా బౌలింగ్ గురించి అవకాశం అయితే తెలుస్తుంది. పిచ్ రిపోర్ట్ అయితే ఇంకా క్లారిటీగా తెలియలేదు. తెలంగాణ మరొక వీడియో చేసి కూడా అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.